ప్రియమైన సహోదరి సహోదరులకు రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా దేవుడు ఇద్దరం అందిస్తున్న వాక్యము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనము. తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృపచూపువాడును నమ్మతగిన దేవుడు. చాలా గొప్ప వాగ్దానంతో దేవుడి దినం మనతో మాట్లాడుతున్నారండి. తనను ప్రేమించి సృష్టికర్త అయిన దేవుడిచ్చిన ఆజ్ఞలను ఎవరైతే అనుసరించి నడుచుకుంటారో వారితోటి తన నిబంధన స్థిరపరుస్తాను అని అంటున్నారు. ఏమి నిబంధన అండి అది? 1000 తరముల వరకు, అనగా మన తర్వాత 1000 తరాల వరకు కూడా ఆయన కృప చూపే నమ్మదగిన దేవుడిగా నేను ఉన్నాను అని సృష్టికర్త అయిన దేవుడి దినమున మనకు వాగ్దానం చేస్తున్నారండి. తండ్రి అయిన దేవుడు ఏ ఆజ్ఞల్లో అయితే మనకి ఇచ్చి ఉన్నారో ఆ ఆజ్ఞలు యేసుప్రభు వచ్చిన తర్వాత 2 ఆజ్ఞలుగా మనకి ఇచ్చారని చెప్పుకుంటున్నాం కదండి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో నన్ను ఆరాధించు అన్నారు. ఈ 2 ఆజ్ఞలు మనం పాటించినట్లయితే మన తర్వాత 1000 తరముల వరకు కూడా ఆయన కృప చూపుతానని నమ్మదగిన దేవుడిగా వాగ్దానం చేస్తున్నారు. కనుక ప్రార్థన చేద్దామండి. మీతోనూ నాతోనూ నిబంధన చేస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడం సెలవిచ్చిన దేవా, మేము ఆ ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి. మేము కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండా మీ ఇరుకు మార్గంలో మేము నడవగలుగునట్టుగా మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.